పితృదేవతల గురించి మనం మాట్లాడుతున్నాం. నిన్నటి వీడియోకి కంటిన్యూషన్గా ఆదివారం అమావాస్య రోజు మనము ఈ పితృదేవతలకి తర్పణాలను సమర్పించాల్సిన అవసరం ఉంది. మన దగ్గర కొంచెం ఆర్థికంగా బాగుంటే కాశీ, ప్రయాగ, వారణాసి లాంటి క్షేత్రాలలో వాళ్ళ పేరు మీద మన ముత్తాత, తాత, తండ్రి పేరు మీద, ముగ్గురు పేరు మీద మనం పిండ ప్రదానం చేస్తూ అక్కడ దాన ధర్మాలను సమర్పించినట్టయితే పితృదేవతల యొక్క ఆత్మలు శాంతిస్తాయి. దానివల్ల వంశాభివృద్ధి జరుగుతుంది. పిల్లలకి సమస్యలు అనేవి ఉండవు. అబార్షన్స్ అవ్వడం కానీ, పిల్లలు పుట్టకపోవడం కానీ, పెళ్లి జరగకపోవడం కానీ, పిల్లలు పెళ్ళైన తర్వాత అనుకూలంగా ఉండకపోవడం కానీ, ఇలాంటి సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం జరుగుతుంది. ఇది తెలియక చాలామంది పితృదేవతలను పూజించడం మర్చిపోతున్నారు. పితృదేవతలను పూజించాలంటే డబ్బులే ఉండాల్సిన అవసరం లేదు. మరి ఏమీ లేని స్థితిలో కూడా మన దగ్గర ఏముంటే అది సమర్పించి వాళ్ళ పేరుతో ఎవరికైనా కూడా మధ్యాహ్నం 12 తర్వాత ఎవరికైనా మనం దానం ఇవ్వగలిగితే, దానం తీసుకునే అర్హత ఉన్నవాళ్ళు దాన్ని పొందినట్టయితే తప్పకుండా